కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా స్మితా సబర్వాల్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పరిధి దాటి వ్యవహారం కంచగచ్చి బౌలి భూముల విషయంలో వివాదంలో ఏఐ ఫోటో రీట్వీట్. గతంలో వ్యక్తిగత కేసులకు 15 లక్షల ప్రభుత్వ నిధులు ఆమె తీరుతో ఇప్పటికే పలుమార్లు ఇరుకాటంలో సర్కార్ అని చెప్పేసి దిశ పేపర్లో అయితే ఒక వార్త ప్రచురితమైంది. కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ స్మితా సబర్వాల్. ఒకప్పుడు బాధ్యతాయుతమైన బ్యూరో క్రాట్ గా పేరొందిన మహిళా ఐఏఎస్ ప్రస్తుతం కాంట్రవర్సీల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఆమె మరెవరో కాదు, స్మితా సబర్వాల్. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో దాదాపు 9 ఏళ్లు సీఎంఓలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. అంతకు ముందు వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా, ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల కలెక్టర్ గా పనిచేసిండ్రు. అయితే కలెక్టర్ గా జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేసే వరకు ఆమె వివాదాలకు దూరంగా ఉన్నారు. తన పనితీరుతో మంచి పేరును సంపాదించుకున్నారని చెప్పొచ్చు. కానీ హైదరాబాద్ కు వచ్చాక ఆమె వ్యవహార శైలి, ఆమె పనితీరు మారిపోయిందనే చెప్పొచ్చు. ఏదో ఒక సందర్భంలో ఆమె అత్యుత్సాహం ప్రభుత్వాన్ని వివాదాల్లోకి లాగుతున్నాయి. గత దశాబ్ద కాలంగా ఆమె వ్యవహార శైలిపై విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ఆమె వైఖరిలో మార్పు రావడం లేదని విమర్శలు వస్తున్నాయి. పైగా సోషల్ మీడియా ద్వారా రోజుకు వివాదాలు కొని తెచ్చుకుంటున్నారని అయితే చెప్పొచ్చు. ప్రభుత్వంతో ఉంటే బాధ్యత అవసరం. ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్న వారికి కొన్ని నియామకాలు, నిబంధనలు అయితే ఉంటాయి. ప్రభుత్వ కోడ్ ఆఫ్ కండక్ట్ కు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధుల్లో ఉండి ఇష్టారీతిన మాట్లాడటం, స్పందిస్తామంటే కుదరదు. ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి, తోటి ఐఏఎస్ అధికారులకు ఇబ్బందికరంగా మారుతుంది. కానీ ఇవేమి ఆమెకు తెలియనివి కావు. అయితే వాటిని ఆమె పట్టించుకోవడం అయితే లేదు. తన దుందుడుకుడు శైలితో విమర్శల పాలవుతున్నారని చెప్పొచ్చు. ఆమె తీరుపై మేధావులు, విద్యావంతులు, మహిళలపై సైతం అభ్యంతరకర వ్యక్తం చేస్తున్న ఆమె తీరులో మార్పు రావడం లేదనే అభద్రత అయితే ఉంది. ఆమె చేస్తున్న పనులన్నిటికీ వివాదాల కేర్ ఆఫ్ గా మారుతున్నాయి. సీఎంఓలోకి వచ్చాకే రెచ్చిపోతున్నారా? తక్కువ టైంలోనే ఆమెకు సీఎంఓలో స్థానం దక్కడంతో ఆమె మరింత రెచ్చిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇంతవరకు ఎవరికి అభ్యంతరం లేకపోయినా ఆమె తన స్థాయి ప్రభుత్వాధికారిగా ఉండే పరిమితులను మరిచి వ్యవహరిస్తున్నారని అయితే తెలుస్తుంది. ఆమె స్పందించే అంశాలే వివాదాల్లోకి లాగుతున్నాయని తెలిసినా వెనక్కి తగ్గడం లేదు. ఒక ఐఏఎస్ అధికారిని పదే వివాదాలు వార్తల్లో వస్తుండటంతో తోటి బ్యూరోక్రాట్లు సైతం పెదవిరుస్తున్నారు. ఏకంగా ప్రభుత్వం పైనే రీట్వీట్. తాజాగా హెచ్సియు కంచగచ్చిబౌలి వివాదం, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ మధ్య హోరాహోరీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. కంచె గచ్చిబౌలిలోని వాస్తవాలను దాచి ఏఐ ద్వారా చిత్రాలు, వీడియోలు సృష్టించి ప్రతిపక్షం ద్వారా సమాజాన్ని తప్పుదారి పట్టించిందని ప్రభుత్వం ఆరోపిస్తుంది ఒకవైపు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారిగా ఉన్న ఆమె హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ ఖాతాలో చేసిన ఏఐ పోస్టును స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారని చెప్పొచ్చు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కామన్. కానీ ఒక ఐఏఎస్ అధికారిని, ప్రభుత్వంలో పనిచేసి ఆమె ప్రభుత్వాన్ని బదనాం చేసేలా, ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చూకూర్చేలా వ్యవహరించడాన్ని పలువురు తప్పుపడుతున్నారంటే ఈ నేపథ్యంలో ఆమెకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. కానీ సాధారణ పరిపాలన శాఖ ఎందుకు స్పందించడం లేదని, ఆమెపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చెప్పి సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నట్టు తెలుస్తుంది. చిన్న ఉద్యోగులకు ఒక రూలు, పెద్దవారికి అయితే మరొక రూలా అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తున్నారని అయితే అనిపిస్తుంది. వివాదాలు ఆమె స్మితా సబర్వాల్ కేర్ ఆఫ్ గా నిలుస్తుంది. వివాదాలకు ట్రైనీ ఐఏఎస్ పూజా కేత్వన్ నకిలీ వైకల్యం వెలుగులోకి వచ్చిన సందర్భంలో సివిల్ సర్వీసెస్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. వైకల్యం ఉన్న పైలట్ ను విమానం నడపడానికి సంస్థలు ఎంచుకుంటాయా? వైకల్యం ఉన్న సర్జన్ సేవల్ని మీరు విస్మరిస్తారా అంటూ ఆమె తన ఎక్స్ లో స్పందించారు. అది కాస్త ముదరటంతో చివరికి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఒక మహిళగా ఐఏఎస్ అధికారినిగా ఉండి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంలో విద్యావేత్తలు, దివ్యాంగులు, అడ్వకేట్స్, డాక్టర్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటూ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు దివ్యాంగుల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టయితే తెలుస్తుంది. ఆమె ఫిజికల్లీ ఫిట్ కాకపోవచ్చు, కానీ మెంటల్లీ కాదని నెట్టింట వైరల్ అవుతున్నాయి పోస్టులు. అనేక మార్లు ఇదే తీరుగా వ్యవహరిస్తుంది స్మితా సబర్వాల్. కాంగ్రెస్ కొలువుదీరిన కొత్తలో మంత్రి సీతక్క ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న విధానం పైన నెటిజన్లు మండిపడ్డారు. గతేడాది ఇంట్లోకి అగంతకుడు చొరబడటం, ఆ తర్వాత పోలీస్ కేసు పెట్టడం మరో వివాదాస్పదమైంది. సీనియర్ ఐఏఎస్ అధికారినిగా ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆమె డ్రెస్సింగ్ పై ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా సైతం ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో తీర్పు సంచలనం రేపిన ఒక లైంగిక దాడి హత్య కేసులో దోషులకు మరణశిక్ష రద్దు చేస్తూ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె భిన్నంగా స్పందించారు. దేశంలో న్యాయపరంగా
ఇలాగే నిరాశాజనకంగా ధోరణి కొనసాగితే ఆయుధాలు కలిగి ఉండే హక్కులు మహిళలు కల్పించడానికి ఇది సరైన సమయం కావచ్చు అని స్మితా సబర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చట్టం రెండు వేర్వేరు కాదని ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. గుజరాత్లో బిల్కిన్స్ నావో లైంగిక దాడిలో పాల్పడిన దోషుల్ని ఆ రాష్ట్ర హైకోర్టు విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు అయితే వ్యక్తమైనాయి. అప్పటికే అదే అంశంపై బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేయగా బీఆర్ఎస్ ప్రభుత్వ సీఎంఓలో పనిచేసే అధికారిని కూడా అదే రకమైన స్పందన వ్యక్తం చేయడంపై బీజేపీ కూడా ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. గతంలో తెలంగాణలో లైంగిక దాడులు కనిపించడం లేదా, ఏనాడైనా వాటిపై స్పందించారా అంటూ నిలదీశారు. వాటిపై ఎందుకు స్పందించడం లేదని విమర్శలు అయితే గతంలో చేయడం జరిగింది. ఐఏఎస్ అధికారినిగా రూల్స్ పై అవగాహన ఉండే ఈమె నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సొంత ఇన్నోవా వాహనం 9 ఏళ్ల పాటు 61 లక్షల అద్దె చెల్లించుకున్నది. ఆమె ఆడిట్ నిబంధనలు కాదని ఇష్టారాజ్యంగా పేమెంట్ చేసినందుకు అగ్రికల్చరల్ యూనివర్సిటీ వారిని ఆడిట్ అధికారులు అయితే తప్పుపట్టడం అయితే జరిగింది. అది మన దాంట్లో కూడా గతంలో వార్త ప్రచురించిన స్మితా సబర్వాల్ అకౌంట్లోకి 61 లక్ష సొంత వాహనం మీద సీఎంఓ అధికారికంగా ఉండి వ్యక్తిగత వాహనాన్ని అద్దె వాహనంగా పేర్కొంటూ వాడుకున్నారని పెద్ద ఎత్తున ఆ మధ్యలో విమర్శలు రావడం, ప్రస్తుతం ఈ ఫైల్ ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో 2015లో స్మితా సబర్వాల్ తన ఫోటోను అనుమతి లేకుండా అవుట్లుక్ మ్యాగజైన్ అవమానకరంగా ప్రచురించదని పరువు నష్టం దావా అయితే వేసింది. పత్రిక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఆమె కోర్టు ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి 15 లక్షలు రిలీజ్ అయితే చేసుకుంది. అప్పట్లో ఏదో మరో వివాదం అయింది. అది ఈ విషయాన్ని ప్రభుత్వం ఎలా నిధులు ఇస్తుందంటూ కృష్ణ పర్సనల్ గా అయ్యే వాటికి ప్రభుత్వం ఎట్లా నిధులు కేటాయిస్తుందని చెప్పేసి కూడా కోర్టు ప్రశ్నించింది. ఆ వెంటనే ప్రభుత్వానికి ఆ నిధులు ఎమ్మటే తిరిగి ఇవ్వాలని చెప్పేసి కూడా వ్యక్తిగత కేసులకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. ఆమె అప్పుడు సీఎంఓ శాఖలో తన పలుకుబడిని ఉపయోగించి నిధులు విడుదల చేయించుకున్న విమర్శలు కూడా చాలా అయితే వచ్చినాయి. ఇలా అనేక అంశాల్లో ఆమె అతి విశ్వాసంతో స్పందించే తీరు, చేసే పనులు కాస్త వివాదంగా మారుతున్నాయని చెప్పొచ్చు. మరొక్కసారి ప్రభుత్వానికి చికాకులు తెప్పించడంతో పాటు ఇరకాటంలో పడేస్తున్నాయి. చిన్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టే పోస్టులపై స్పందించే ప్రభుత్వం, హెచ్సియు వివాదంలో సహా పలువురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించిన ఇరకాటంలో పెట్టిన ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం.